అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. 2025 సంవత్సరం చివరి రోజునున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా బంగారం, ఇంకోవైపు వెండి రెండు ధరలు పైకి పైకి పాకుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే సిల్వర్ ముఖ్యంగా ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. మరి కొత్త సంవత్సరం అంటే 26లో ఎలా ఉండబోతుంది ఏంటి, దీనికి సంబంధించి మరింత సమాచారం మనకి ఇచ్చేందుకు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే అండి నిరుపమ్ గారు. ఏంటండి పరిస్థితి? బంగారం ఎలాగూ తగ్గేదే లేదన్నట్టు వెళ్ళిపోతూనే ఉంది. మరి ఇంకా వెండి పరిస్థితి కూడా అదేనా? కొత్త సంవత్సరంలో ఏమన్నా లేకపోతే వెండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్ గా అండి. ముందుగా సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా 2026 హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. 2026 మీ అందరికి కూడా బాగుండాలని సుమన్ టీవీ తరపున, నా తరపున కూడా మీ అందరికి విషెస్. డెఫినెట్ గా కమింగ్ టు ద పాయింట్, 2026 మనం అందరం కూడా గోల్డెన్ ఇయర్ గా చూసాం. అంటే గోల్డ్ చాలా స్పైక్ అయింది, ప్రైస్ ఆల్మోస్ట్ 80% గోల్డ్ ప్రైస్ అయింది. బట్ లేటెస్ట్ గా లాస్ట్ క్వార్టర్ అన్బిలీవబుల్. అంటే అన్బిలీవబుల్ ఎందుకంటానంటే ఏ సంవత్సరంలో కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ 170%, 150% రిటర్న్ ఇవ్వదు. అది జరిగింది సిల్వర్ ఈ ఇయర్. దాదాపుగా 80,000తో మొదలైన సిల్వర్ ఈరోజు 2,40,000, 2,50,000 అంటే డిఫరెంట్ మార్కెట్స్ లో మనీ మధ్య 2.7 lakhs వరకు వెళ్ళింది సిల్వర్. సో అన్బిలీవబుల్ గ్రోత్ చూసాము. 2026 ఎలా ఉంటుంది అనేది డెఫినెట్ గా స్పెక్యులేట్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయండి. సిల్వర్ ఏమైందంటే ఈ లాస్ట్ క్వార్టర్ లో ఎప్పుడైతే గోల్డ్ మీద ప్రైస్ కొంచెం స్థిరంగా అంటే 8%, 10% గ్రోత్ వస్తూ ఉన్న గోల్డ్ తరుణంలో సిల్వర్ మీద ఎక్కువగా పెట్టుబడిదారులు వచ్చారు. యాక్చువల్ గా సిల్వర్, గోల్డ్ కి సిల్వర్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే గోల్డ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటారండి మన ఇండియాలో అయితే ఆభరణాలు. బట్ ప్రపంచవ్యాప్తంగా 90% కన్సంప్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్. బట్ సిల్వర్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ నీడ్ అండి. డెఫినెట్ గా నేను మొన్న కూడా చెప్పాను, మీరు ఒక సోలార్ ప్యానల్ తీసుకున్నారంటే ఎవ్రీ సోలార్ ప్యానల్ ఫోటో 20 to 30 grams ఉంటుంది. అలాగే మీరు వాడే మొబైల్ ఫోన్ చిప్స్, ప్రపంచంలో ఈవీస్, ఆటోమొబైల్స్, రకరకాల సాధనాల్లో సిల్వర్ అంటే సిల్వర్ ఇది ఎవ్రీడే నీడ్. సో ఇవన్నీ రేర్ ఎర్త్ మెటల్స్ అండి. సిల్వర్ గానీ గోల్డ్ గానీ, నేను ఇంకా కొంచెం చెప్తాను. చాలా మెటల్స్ కూడా ఇందులో కాస్ట్ పెరిగాయి. అంటే కాపర్ కూడా ఉంది ఇందులో సైలెంట్ గా. కాపర్ పెరిగితే కరెంట్ వైర్ పెరుగుతుంది, హౌస్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత నిన్నే మోడీ గారు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కర్వ్ అయ్యాయండి. అంటే మనము విమానాల్లో కానీ లైక్ మొబైల్ ఫోన్స్ లో, ల్యాప్టాప్స్ లో మ్యాగ్నెట్స్ వాడతారండి. అది కూడా ఇప్పుడు ఒక కిలో $100 అబవ్ వెళ్ళిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు సిల్వర్, ఈ ఇండస్ట్రియల్ నీడ్ కున్న డిమాండ్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసుకోవడంతో కాన్ఫ్లిక్ట్ వచ్చేసి గ్లోబల్ గా సప్లై పడిపోయింది. సో బట్ ఆ డిమాండ్ అయితే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ 2030 వరకు కమిట్మెంట్ ఉంటాయి. కార్లు కానీ, ఈవీస్ కానీ ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. లాస్ట్ 10 years లో ఫినామినల్ అంటే 500%, 1000% గ్రోత్ ఉంది. మీరు చూస్తే మీ చుట్టుపక్కల ఎలక్ట్రిక్ కార్స్ పెరుగుతూ ఉన్నాయి, ఎలక్ట్రిక్ బైక్స్ చాలా పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా సిల్వర్ డిమాండ్ వస్తుంది. సో మనకు డిమాండ్ కు తగ్గ సప్లై లేదు కాబట్టి సిల్వర్ అనేది అమాంతంగా పెరిగిపోయింది. అది నేను చెప్పాను కదా, 150, 175%. సో ఇది కొన్ని రోజులు ఎవరైతే హోల్డ్ చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు మనం చూసామంటే 270 తర్వాత మళ్ళీ ఒక 30,000 ఫాల్ అయింది. ఓకే, కాబట్టి సిల్వర్ కొంచెం మీరు జాగ్రత్త వహించండి. సిల్వర్ లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా పెరిగే సాధనమే. కాకపోతే మీరు ఈ 1 lakh తీసుకొని 2 lakhs లో అమ్మేద్దాము ఇలాంటి స్కీములు, ఇలాంటి పాంజీ స్కీముల్లో సిల్వర్ ఖచ్చితంగా మీకు డిసప్పాయింట్ అవుతారు. లాంగ్ టర్మ్ లో తీసుకున్నారు, 1 kilo తీసుకున్నారు, 2 kilos తీసుకున్నారు, ఐ వాంట్ హోల్డ్ ఫర్ 2 years. అప్పుడు ఒక 200 grams, అప్పుడు ఒక 200 grams తీసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్ లో మీకు సిల్వర్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్ ఇన్ నెక్స్ట్ 5 years. ఎందుకంటే డిమాండ్ తరిగేదే లేదు అని నేను ఇంకోసారి కూడా చెప్పాను. సిల్వర్ ని ప్రత్యేకంగా మైన్ చేయరు లైక్ గోల్డ్ అండ్ అదర్ మెటల్స్. సిల్వర్ ఇస్ అ బై ప్రోడక్ట్. డిఫరెంట్ మెటల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేప్పుడు సిల్వర్ దాంతో పాటు వస్తుంది. సో సడన్ గా 1000 టన్నులు సిల్వర్ మైన్ చేయమంటే మైన్ చేసే కుదరదు. సో అది వస్తున్న బై ప్రోడక్ట్స్ ప్రకారం సప్లై ఉంటుంది, లేదంటే రీసైకిల్డ్ సిల్వర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి సిల్వర్ ఇస్ బికమ్ రేర్ ఎర్త్ మెటీరియల్ ఫర్ ద సప్లై. దాన్ని కొంచెం స్పెక్యులేటివ్ చేయకుండా చూసుకొని వెళ్తే సిల్వర్ ఈస్ గోయింగ్ టు బి, నాకు తెలిసి 2026 అండ్ బియాండ్ ఈస్ గోయింగ్ టు బి
సిల్వర్ జూబ్లీ ఇయర్ అంటారు చూసారా, ఇట్స్ గోయింగ్ టు బి రియల్ సిల్వర్ ఇయర్. మోర్ దాన్ గోల్డ్, సిల్వర్ మీద మీరు డెఫినెట్ గా భరోసా పెట్టుకోవచ్చు. బట్ అన్నట్టు దాన్ని షార్ట్ టర్మ్ లో మీరు చూడొద్దండి అలాంటి స్కీమ్స్ లో ఎరుక్కొని. ఎందుకంటే నేను కొద్దిమంది స్పెక్టేటర్స్ ఈ మధ్యనే మనం చెప్పినాకే తీసుకొని, సార్ నేను 2 lakhs లో తీసుకున్నాను, 2.5 అమ్మాను, 1.8 లో తీసుకున్నాను, 2.7 లో అమ్మారు అన్నప్పుడే, సార్ నేను 2.75 లో తీసుకున్నాను సార్, ఈరోజు 2.40 ఏం చేయాలి అన్నారు. సో అసలు అలాంటి స్కీములు సజెషన్ చేయను నేను, నన్ను అడగద్దు అలాంటి క్వశ్చన్. లాంగ్ టర్మ్ గా మీకు ఏదంతా అవసరమైతే అంత తీసుకోండి, లాంగ్ టర్మ్ పెట్టుకోండి, అసలు చూడొద్దండి రోజు రేట్ చూసుకుంటూ ఉండొద్దండి మీరు. సో లాంగ్ టర్మ్ 1 year హరైజన్ లో కూర్చోండి, ఇలాంటి బెస్ట్. చేసుకోండి. ప్లస్ సిల్వర్ లోన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సో మీరు లేదంటే హ్యాపీగా మీకు అంత మొత్తానికి 70% లోన్ వస్తుంది, వెళ్ళి తీసేసుకోండి. లోన్ తీసుకొని దాన్ని డబ్బులు ఆడుకోండి, దాని అంతా రేట్ పెరుగుతుంటుంది, మీ లోన్ కూడా మీకు వస్తుంది కదా. సో అనే సలహా నేను ఇచ్చాను, మరొకసారి కూడా దాన్ని రిమైండ్ చేస్తున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.